హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్తో తెలంగాణ రాజకీయాలనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల పార్టీలని పార్టీ నాయకుల్ని అందరినీ కూడా కెలికి అవతల పడేశారు. ఇంకా ఆటోమేటిక్గా అవతల నుంచి కూడా కొన్ని కౌంటర్లు వస్తాయిగా. అవే ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్లు ఇచ్చేటువంటి పనిలో పెట్టుకున్నాయి. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు, కూకట్పల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సునీల్ గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా మంది కౌంటర్లు ఇస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు అంతకు ముందు ఇచ్చారు, మళ్ళీ నిన్న కూడా ఇచ్చారు. వీళ్ళు ఒక ఎమ్మెల్సీ అయితే అసలు ప్రెస్ మీట్ కూడా అవకాశం ఇవ్వను రాబాయ్, నీకు ఏం చూసుకుంటూ చేసుకో, నీకు అవకాశం అసలు నీకు అర్హత లేదు తెలంగాణలో ఉండేటువంటి అవకాశం అని చెప్పి ఆయన, కవిత గారు, ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, ఇంకొకళ్ళ స్వామి అని చెప్పి ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన కావచ్చు, అనురుద్ రెడ్డి అయితే ఇంకా అదే పనిలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకటి లేనట్టు ఉంది ఆయన ధ్యాస. ఇంకా వేరే దొరకదు ఆయనకి, వేరే సబ్జెక్టే తెలియదు. అయితే సొంత తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గదులు పెట్టినట్టు సొంత ఊర్లో సొంత విలేజ్ లో గెలవని మొగోడు, గెలిపించుకోలేని ఒక యూజ్లెస్ ఫెలో, ఒక వెధవ అనిరుద్ రెడ్డి అనేటువంటి వాడిని ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంతకుముందు గత వీడియోలో కూడా ఏం చెప్పడం జరుగుతూ ఉందంటే, ఈ బఫూన్ గానికి పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ తప్ప వేరే సబ్జెక్ట్ ఉండదు. ఆడు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడు, అసలు అసెంబ్లీలో ఈడు ఏం మాట్లాడతాడంటే సారా గురించి మాట్లాడతాడు. ఈ ఎదవ ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఒక రాజకీయ అవగాహన లేని యూజ్లెస్ ఫెలో వాడండి. తాతలు ముత్తాతలు ఆస్తులు సంపాదించి పెడితే, కోటలు కట్టేసి ఇస్తే ఈయన బంగారు వెండి మంచం మీద వండుకుంటాడు, వెండి చీరలలో కూర్చుంటాడు. ఇప్పుడు కష్టం విలువ తెలియని ఎదవ కూడా మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఎట్లా అంటే, తిట్టడం ఎందుకంటే ఆయన విమర్శించాడు, అదే తరహాలో మీరు కూడా కౌంటర్ ఇవ్వండి తప్ప. ఎందుకు నేను మాట్లాడుతూ ఉన్నానంటే, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆయన మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా అవగాహన ఉండాలి. ఆయన మాట్లాడిన దానికి ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉండాలి. పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒక జనసేన కార్యకర్తగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరు పడితే వాళ్ళు బాధ అనిపిస్తూ ఉంటది. కాబట్టి నేను ఏమంటే, అనిరుద్ రెడ్డి అనేటువంటి వాడిని మాటలు పెద్ద పట్టించుకోకర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరినో ఎదురుగుండా పెట్టుకుని సింగపూర్ వెళ్ళిపోదాం అన్నాడు అని చెప్పి. సింగపూర్ ఎందుకు వెళ్ళిపోదాం అన్నాడు? ఆయన ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడండి. గోయింగ్ టు సింగపూర్ అన్నాడంటే సింగపూర్కి వెళ్ళడానికి ఎందుకు చెప్పాడు? సో ఏదైతే అతను ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నాడో అతను 40 టన్నుల దగ్గర 40,000 టన్నులు సిగరెట్ ని మేము డంప్ చేసాం సార్, దాన్ని రీసైక్లింగ్ చేస్తా ఉన్నాం సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఆ రీసైక్లింగ్ సంబంధించినటువంటి అక్కడ ఏదైతే సింగపూర్ లో దానికి మిషనరీకి సంబంధించిన విషయం మీరు నాతో పాటు రండి సింగపూర్కి, అక్కడ తీసుకొని వెళ్తానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఏం మాట్లాడతాడు? సింగపూర్ ఆ వంకతో కొడుకుని చూసొస్తాడా అని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారి కొడుకు హైదరాబాద్ లో ఇక్రిస్టేట్ పటాన్చెరులో ఉన్నటువంటి ఆర్సీపురంలో ఉన్న ఇక్రిస్టేట్ అనేటువంటి స్కూల్లో చదువుతా ఉన్నది, అది వాస్తవం, అందరికీ తెలిసిందే. మిగతా జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటే అనిరుద్ రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ గాడాడు. వాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఏం చెప్తా ఉన్నానంటే, జనసేనలో ఆట వీళ్ళు మొదలు పెట్టారు, ముగింపు మేము చెప్తాం. తెలంగాణలో జనసేన యువకులు, ఉడుకు రక్తంతో యువకులు రాజకీయం చేస్తే, కుర్చీలు ఆట ఆడితే ఎట్లుంటుందో చూపిస్తాం. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో మా సత్తా ఏందో వాళ్ళు చూస్తారు, ప్రజలు చూస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలవుతుంది. ఎస్, మా నాయకుడు మాకు చెప్పాడండి, మా నాయకుడు మాకు దిశానిర్దేశం చేశాడు. మాకు సభ జరుపుకుంటామంటే 2,000 మందితో కార్యకర్తలు సభ పెట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు పర్మిషన్ ఇచ్చుంటే సార్ గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. గత పాలకులు ఆంధ్రాలో చేసిన తప్పు వీళ్ళు కూడా చేస్తున్నారు, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు. సో నేనేమంటానంటే, నిన్న సభకు పర్మిషన్ ఇవ్వకుండా ఆయన ఈగోని హర్ట్ చేసేసి, ఇంకొక విషయం, తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణ మీద ఆయనకు అపూర్వమైన ప్రేమ, అభిమానము, తెలంగాణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడండి. ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా, నేను ఒకటి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు తెలంగాణలో మూత్రం పోస్తే మాట్లాడుకోవడం కొట్టుకుపోతారు ఆ గాలిలో. అది నేను చెప్తా ఉన్నా. ఎస్, అది. ఇప్పుడు ఇంకోటి పొన్నం ప్రభాకర్ అయితేనేమి, పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు వెధవా అని. ఆ వెధవకే చెప్తాను, పొన్నం ప్రభాకర్ వెధవా, నీ నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయి చూసుకో. నువ్వు రవాణా శాఖ మంత్రిగా ఉన్నావు కాబట్టి, అయ్యా నీ నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయి, తెలంగాణలో రోడ్లు ఎట్లున్నాయి, దాని గురించి నీకు ఇచ్చిన శాఖ గురించి ఏమైనా నిలబెట్టాయా? అంతేగాని ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ చూడు ఎట్లా అన్నాడు, చూడు మా అయ్యా జాగిరే మిస్టర్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతా ఉన్నావు. తెలంగాణ ఎవరయ్యా జాగిరి కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పొన్నం ప్రభాకర్ మళ్ళీ చెప్తున్నా, పుచ్చ పండును పగిలినట్టు పగలగొడతాం నీ తలకై, గుర్తుపెట్టుకో. ఖబర్దార్.
అంటే అతను పర్సనల్ గా అనవసరం మనకి, ఎందుకంటే ఇప్పుడు ఆయన శాఖకు సంబంధించి ఆయన మాట్లాడొచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడొచ్చు. బట్ కాకపోతే ఇలా వెధవ ఇలాంటి తప్పు కదా సార్. ఇప్పుడు ఆయన ఒక మంత్రి స్థానంలో ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. సో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక పార్టీని స్థాపించిన నాయకుడు, పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్న నాయకుడు గురించి ఈయన కొంత హుందాగా మాట్లాడాలండి. విమర్శించడం ప్రతి ఒక్కరికి హక్కు, ప్రజాస్వామ్యం. విమర్శిస్తారు, విమర్శకు ప్రతి విమర్శ ఇవ్వండి. అంతేగాని నోటికి వచ్చినట్లు మీ పబ్లిసిటీ కోసం, మీ ప్రగడబాలు మీ నాయకుల ముందు ఏమంటారు చూపించుకోవడం కోసం ఇట్లా మాట్లాడితే సభ్యత కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంటే ఇక చాలా మంది ఇప్పుడు కవిత గారు కూడా మాట్లాడుతున్నారు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. కవిత గారు అయితే నీకు ఇక్కడేం పని రాబోయే, అక్కడ నువ్వు చూసుకో. ఆవిడ ఏమంటదంటే, ఆవిడ ఇంతకు ముందు ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఉండింది ఒక డబ్బా. ఆవిడ 2 సంవత్సరం కష్టపడ్డా రెండు బ్యూటీ పార్లర్ కి ₹1,00,00,000 దగ్గర సంవత్సరం వరకు ₹1,00,00,000 ఏమైనా సంపాదించి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు షూటింగ్కి వెళ్తే ఆయన రెమ్యునరేషన్ ₹2,00,00,000. ఈవిడ తెలంగాణ వచ్చిన తర్వాత నాయన తెలంగాణ జాగృతి అని చెప్పేసి నాన్నగారి దగ్గర ఈవిడ బతుకమ్మ పండుగలు చేసినప్పుడు ఎన్ని అవినీతి సొమ్ము దాచుకుందండి. తెలంగాణలో ఎన్ని ఆస్తులు కొట్టేసిందండి. ఇప్పటి వరకు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కవిత గారు ఏం చెప్తా ఉన్నా, కవిత గారి గురించి మాట్లాడుతా ఉన్నా. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎవరు కూడా మగవాళ్ళు కూడా ఇప్పటి వరకు తిహార్ జైలుకి పోయిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈవిడ తిహార్ జైలుకి లిక్కర్ కేసులో వెళ్ళొచ్చిన లిక్కర్ రాణి కూడా మా నాయకుడి గురించి మాట్లాడితే బాధ అనిపిస్తా ఉంది. ఇంకొక విషయం చెప్తా ఉంది ఆవిడ, నేను అందరు గత పాలకుల్లాగా నేను అంత మంచిదాను కాదండి అంటే, అమ్మా నువ్వు అంత మంచిదానివో చెడ్డదానివో ప్రజలకు తెలుసు. నీ నాటకాలు ఏమన్నా ఉంటే మీ ఇంటి ముందు చేసుకో, అంతేగాని నేను అంత మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే బాగోదు. మేము కాంట్రాక్ట్లు చేసుకోవచ్చు అంట, సినిమాలు చేసుకోవచ్చు, రాజకీయాలు చేయకూడదంట. రాజకీయాలు వీళ్ళ నాయన చేయొచ్చు, వీళ్ళ అన్న చేయొచ్చు, ఈవిడ చేయొచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులందరూ రాజకీయాలు చేసి లక్షల కోట్లు కొల్లగొట్టొచ్చు. తెలంగాణ పార్టీలు కూడా విస్తరించారు, పార్టీలు పెట్టుకుంటారు. అదేనండి నేను ఏమంటున్నా, నాయన బీఆర్ఎస్ పెడితే కూతురు టీఆర్ఎస్ పెట్టింది. సార్ కుటుంబం ఆడుతున్న వింత నాటకంలో కుటుంబం ఆడుతున్న నాటకంలో ఈవిడ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాని ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు వీళ్ళు. సార్ ఇప్పుడు అవినీతి సొమ్ము దోచుకొని ఇంత కోట్లు లక్షల కోట్లు పక్క దేశాల్లో వీళ్ళు ఒక దివిలు కొనుక్కుంటున్నారు, ఒక ఐలాండ్లు కొనుక్కుంటా ఉన్నారు. వీటన్నిటిని డబ్బులు ఎవరివండి? తెలంగాణని 10 సంవత్సరాలు దోచుకున్న డబ్బుతో వీళ్ళు విచ్చలవిడిగా ఆస్తుల పంపకాల్లో వచ్చినటువంటి ఈ పార్టీ గొడవని వాళ్ళ పబ్లిసిటీకి వాడుకుంటే మాత్రం ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకురాకపోతే తెలంగాణ ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదా? చెయ్యరండి. వాళ్ళని ఎందుకు చేయరంటే, అప్పట్లో తెలంగాణ నినాదాన్ని పట్టుకునే కేసీఆర్ గారు గెలిచారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా తెలంగాణను పట్టుకునే కేసీఆర్ గారు గెలిచారు. బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టారండి? బీఆర్ఎస్ పెట్టంగానే ఓడిపోయారు కదండి. కాకపోతే తెలంగాణ నినాదం తీసుకురాకపోతే వాళ్ళ పుట్టుగతలు ఉండవండి. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తా ఉన్నో ఈవిడ చెప్తా ఉంది టిఆర్ఎస్ 2.0 అంట. ఇట్లాంటి 2.0 ఎన్ని వచ్చినా మా బొచ్చు కూడా వీకలేరు చెప్తా ఉన్నాం. జనసేన ఆట మొదలు పెడితే ఎట్లుంటుందో చూపిస్తాం. ఇక నుంచి ప్రతి కౌంటర్ కంపల్సరీ ఉంటుంది, దాడికి ప్రతి దాడి కంపల్సరీ జరుగుతుంది. సో ఎటువంటి అన్యాయం జరిగినా జనసేన ప్రశ్నిస్తుంది, పోరాడుతుంది. ఇక రాబోయే ఎలక్షన్ లో చూసుకుందాం. ఆయన ఇంకొక ఎమ్మెల్యే ఎవరో కూడా మొన్న కూడా మాట్లాడినారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక స్వామి అని చెప్పి మందుల స్వామి నీకు ఒకటే చెప్తా ఉన్నా, గతంలో మీరు ఇట్లా సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో చాలా మంది తెలంగాణలో ఉన్నటువంటి దళితులు కూడా అందరూ కూడా ఏమి ఆయన ఇంటి మీద బోడుప్పల్లో ఉన్న ఆయన ఇంటి మీద టమోటాలు గుడ్లతో కొట్టినటువంటి వైనం కనబడతా ఉంది. ఆయన కూడా వచ్చి మాట్లాడితే పద్ధతి కాదు. ఆయన ఇంటికి మళ్ళా మేము జన సైనికులు కూడా కోడిగుడ్లు టమోటాలు వేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. ఆయన ఒక దళితునిగా పాపం నేను కన్సిడర్ చేసిన ఆయన ఒక్కొక్కసారి ఫస్ట్ టైం పోటీ చేశాడు, మందుల స్వామిలు గెలిచాడు అని చెప్పేసి సభాముఖంగా అందరు నువ్వు మంచిగా అనుకుంటా ఉంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి మొన్న మాట్లాడతాడు. వాడు కూడా పవన్ కళ్యాణ్ నందిగామ దగ్గర కంచేస్తాడంట, కత్తులతో కోలాటం ఆడతాడంట. మొన్న అసెంబ్లీలో కూడా ఇట్లనే రెచ్చిపోయాడు ఆయన. నేను చెప్తా ఉన్నా మందుల సామేర్ గారు మీ మీద ఒక రెస్పెక్ట్ ఉండింది, మొన్నటితో అది పోయింది. ఇంకా మందుల సామేర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, నీ కోసమే చెప్తా ఉన్నా, మీరు ఇలాగే ఇష్టం వచ్చినట్టు నీ నోటికి వచ్చినట్టు మా నాయకుని మాట్లాడితే మీ స్టైల్లో చెప్పాలంటే పొల్లు నొజ్జు ఉరికించి కొట్టాల్సి వస్తుంది. చూసుకోండి మందుల సామేల్ గారు, సబ్జెక్టు మాట్లాడు. నీకేమైనా తెలుసుంటే వాడేవాడు వీడెవరైనా మాట్లాడితే మా నాయకుని పట్టుకొని ఇంకొకసారి మాట్లాడితే నీ మీద దాడి కంపల్సరీ జరుగుతా ఉంది. గుర్తుపెట్టుకో మందుల సామేల్, ఇది నీకే ఫైనల్ వార్నింగ్. రైట్.
అంటే ఇక్కడ అంటే వాళ్ళ మీద దాడి చేసుకుంటే మీకేం వస్తుంది కానీ వాడు మాట్లాడిన దానికి అంటే ఇంకొకసారి నేనేమంటా సార్, నేనేమంటున్నా, ఆయన దాడి చేస్తే ప్రతి దాడి జరుగుతుంది, ఆయన మాట్లాడితే ప్రతి మాట జరుగుతుంది 100%. మాటలే చెప్పాడు మా నాయకుడు సార్, న్యాయంగా ధర్మంగా మనం ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు మేము గాంధీ వారసులం అయితే కాదు కదండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి నీకు అంబేద్కర్ వారసులం చెప్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజాస్వామ్యం అండి ఇది. ఎవరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మేము పడలేం కదండి. మనకు ఆత్మగౌరవం ఉంటుంది, మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఈవెన్ కేటీఆర్ గారు కూడా, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్ గానే ఉంటారు. ఆయన కూడా ఇప్పుడు నిన్న మీరు ఏదైనా ఇక్కడికి వచ్చి సినిమాలు చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, కానీ మీకు ఇక్కడికి వచ్చి సెక్రటేరియట్ లో కూర్చుంటాం అంటే మేము ఒప్పుకునేది లేదు. మీ ఆంధ్రాకి సంబంధించిన ఆధిపత్యం ఇక్కడ మేము చూపిస్తారంటే మేము ఒప్పుకునేది లేదా సార్. కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తాను, నాకు గౌరవనీయులు కేటీఆర్ కూడా మీకే చెప్తా ఉన్నానండి. కేటీఆర్ గారు బీహార్ లో పార్టీ ఎందుకు పెట్టాడండి? ఈయన మహారాష్ట్రలో ప్రచారం ఎందుకు చేశారండి? టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ ని చేసింది వీళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఆంధ్రాలో మన పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్న పెద్ద మనిషిని తీసుకొని పోయి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ చేస్తారు, అక్కడ కమిటీలు వేస్తారు. వీళ్ళు పోయి ఆంధ్రాలో పార్టీ పెట్టొచ్చు, మనం వచ్చి తెలంగాణ అసెంబ్లీలో రావద్దు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇప్పుడు నేనేమంటే వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం కాదు కదండి. నేను అదంటాను. నేను ఏమంటానంటే వీళ్ళ పోయి పక్క రాష్ట్రాల్లో పెట్టొచ్చు, మనల్ని పెట్టొద్దు అంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా పెడతారండి. మీరు రాజ్యాంగం ఏదైనా కొట్లాడేది ఉంటే రాజ్యాంగంగా కొట్లాడండి. ప్రజలంతా చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు దోచుకున్నారు. స్వతంత్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దోచుకున్నది. నేనేమంటే ప్రజలకు స్వేచ్ఛనివ్వండి, తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశాన్ని ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈసారి జనసేన పార్టీకి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకోబోతున్నారు. కంపల్సరీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చినటువంటి ఆ ఊపే ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉందా? 100% వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారా? 100% సార్. మా నాయకుడు ఇన్స్పిరేషన్ తో నడుస్తా ఉన్నాం, మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తా ఉన్నాం. నేను 100% చెప్తా ఉన్నాను. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో మా పార్టీ ఎన్ని ఏరియాలో పోటీ చేస్తుందో వాటన్నిటిని కూడా మా నాయకుడు నిలబడి మరి గెలిపిస్తాడని చెప్పి చెప్తా ఉన్నాం. మేమందరం కార్యకర్తలను కష్టపడి మా నాయకుడు మా మీద పెట్టుకున్న తెలంగాణ ప్రజల మీద పెట్టుకున్న భరోసాని మేము నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కబ్జా చేశారు, భూములు కావచ్చు, ఆయన చెరువులు కబ్జా చేశారు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ కొంతమంది అక్కడికి వెళ్ళి తిరిగేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఏమంటారు అసలు? సో ఆయన ఎవరైతే జర్నలిస్ట్ రఘు ఉన్నారో ఆయన జర్నలిస్ట్ కాదండి. ఆయన ఈ మధ్య కాలంలో మతిస్థిమితం కూలిపోయి ఉన్నట్టున్నాడు నాకు తెలిసి. ఆయన ఒకడు ఎస్పెషల్లీ పృథ్వీ అనేవాడు ఒక ఉన్మాది. పక్క రాష్ట్రపు మంత్రులని, మాజీ సీఎంలని అరే మీకేం పండ్రా తెలంగాణలో ఆదివారం శనివారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ పృథ్వీకి చెప్తా ఉన్నానండి. ఇంకొకసారి నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పృథ్వీ ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే, అరే తురే అని మాట్లాడితే పృథ్వీ ఇదే చెప్తా ఉన్నాం, జన సైనికులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే దానికి ప్రతిచర్య తీసుకోవాల్సి వస్తుంది. 100% చెప్తా ఉన్నా నీకు పృథ్వీ, నీకే చెప్తా ఉన్నా. ఎస్పెషల్లీ ఈ రఘు చెప్తా ఉన్నా. ఈ రఘుకు హాఫ్ నాలెడ్జ్ కాదు, వీడు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. నిన్న మా నాయకుడు ఒకటే సవాల్ చేశాడు. రఘుకు చెప్తా ఉన్నా, సోకాల్డ్ కుక్కలన్నిటికీ చెప్తా ఉన్నా, చెరువు అనే కుక్కలందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అది చెరువు అని చెప్పేసి మీరు డిక్లరేషన్ చేసి చెప్పండి, మీరు ప్రూవ్ చేయండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గవర్నమెంట్కి రాసిచ్చేస్తారు మా నాయకులు. నిన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు మా నాయకులు. దీన్ని ఎవడైనా సవాల్ చేస్తా అంటే చేయొచ్చు. అంటే కొన్ని కోట్ల రూపాయలు సాయం చేసినటువంటి వ్యక్తి 2 కోట్లతో కొన్నాడు అనుకుంటా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు రెమ్యునరేషన్ పైసలండి. అక్కడ ఆయన విలాసవంతమైన ఫామ్ హౌస్లు కట్టుకొని దాంట్లో డ్రగ్స్ పార్టీలు చేసుకోవాలా, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలా. అది అక్కడ గోశాల పెట్టి 50-60 గోవులు ఉన్నాయండి, అక్కడ ఆవులు ఉన్నాయి. అక్కడ ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఆయనకు అదంటే ఇష్టం. ఆ ఇష్టం పెరిగి ఆయన తీసుకోవడమే జరిగింది. కానీ సో గతంలో నాయకుడు పోటీ చేసిన ప్రతిసారి మన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టుంది, దాన్ని ఎంత కొన్నాను, దాని వాల్యూ ఎంత, నా పేరు మీద ఎంత ఆస్తుంది అని పెడతా ఉన్నాను. నేనేమంటున్నాను సార్, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఈ విధవలకి ఎవరికైతే చెప్తాను, రఘు అనే విధవకి మన రఘు మీద నేను కేసు పెట్టాలంటే రేపు పొద్దున్నే పెడతా. నేనేమంటానంటే మా నాయకుడు అది నేర్పించాల. ఆ చిల్లర బుద్ధులు ప్రైవేట్ ప్రాపర్టీలో పోయి మాట్లాడితే ట్రెస్ పాస్ 100%. వీడి మీద కేసు పెట్టి లోపలికి వేయించవచ్చు మనం. ఎందుకు ఆయన మంది హైలైట్ చేయడం? నేను అదే అనుకుంటున్నా.
కుక్కని తీసుకుపోయి సింహాసనంలో కూర్చోబెట్టాడు నాకెందుకు. ఉమ్, అందుకోసమే నేనేం చెప్తాను, ఇంకొకసారి రఘు అనేటువంటి వారి గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఉమ్. వాడు రఘు అని కూడా డబ్బులు కమ్మడే బ్రోకర్ గాడండి. ఆయన వీడియోలు చూపిస్తే ఏమవుతుంది, కోర్టుకి వేసుకుంటే వస్తాయి కానీ సార్ నేను ఏమంటాను, కబ్జా చేశారని చెప్పి కోర్టుని అడగాల, తెలంగాణ సార్ గవర్నమెంట్ అడగాల. పవన్ కళ్యాణ్ గారు కొన్నది ఎప్పుడండి? ఇప్పుడు 10 దగ్గర ఆయన కొని 15 సంవత్సరాలు చిల్లరైంది. ఆయన 15 సంవత్సరాలు అయింది. ఆయనకి అమ్మిన వాళ్ళు కూడా చాలా మంది మారారట. దాదాపు కొన్ని దశాబ్దాల హిస్టరీ ఉందట దానికి. సార్ నేనేమన్నా దశాబ్ద కాలం దాటినటువంటి ల్యాండ్ గురించి ఇప్పుడు వచ్చేసి 10 సంవత్సరాలు ఎవరి సంఖ్య ఎవరిని మోచేతి నీళ్ళు తాగిరండి వీళ్ళందరూ. ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ చెరువుని కబ్జా చేశాడు. వాడు పృథ్వీ గారు చూపిస్తా ఉంటాడు, అక్కడ గుడి దగ్గర ఉన్నాయి, అక్కడ పక్కన చెరువులో పడుకున్న బీర్ సీసాలు తీసుకొని వచ్చి ఓహో అంత మందు బాబులే ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. అట్లాంటి చర్య ఇంకొకసారి చేస్తే పృథ్వీ నేను చెప్తా ఉన్నా, ఆ బీర్ సీసాలు నీ మూతి మీద వాళ్ళు కొట్టాల్సి వస్తుంది. రైట్. ఏదేమైనా కానీ జనసేన కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్టయితే 100% సీరియస్ గానే తీసుకున్నామన్నా. రైట్ అండి. చూద్దాం, మీరు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ నిలబడతారా? 100% నిలబడతాను. నాకు అవకాశం మా నాయకుడు ఇస్తారు. బాలాన్న గారు 120 డివిజన్ కుకుడుపల్లి కాన్స్టిట్యున్సీలో మీకు 100% నిలబడతాను. రైట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా సరే జనసేన పార్టీకి సంబంధించి చాలా సీరియస్ గానే తీసుకున్నారు. తెలంగాణ కార్యవర్గం అంతా కూడా చాలా యాక్టివ్ అవుతా ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే తెలంగాణలో జనసేన పార్టీ సత్తా అంటే ఏంటో చూపించేటువంటి ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితిగా మనకైతే కనిపిస్తుంది.